ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మాలవ్య నగర్లో రెస్టారెంట్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల్ని ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్నారు. ఘటనా స్థలానికి 10 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. తీవ్ర గాయాల పాలైన ముగ్గురిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మాలవ్య నగర్లోని రెస్టారెంట్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల్ని ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్నారు. ఘటనా స్థలానికి 10 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. తీవ్ర గాయాల పాలైన ముగ్గురిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. ఢిల్లీలోని అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఢిల్లీలోని మాలవ్య నగర్లో ఉన్న రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అసలు ప్రమాదం ఎలా సంభవించింది? ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి ఏంటి? ఢిల్లీలో అంటే ప్రతిరోజు కూడా కొన్ని ఏసీకి సంబంధించినటువంటిది అగ్ని ప్రమాదాలు అనుకోవచ్చు. షార్ట్ సర్క్యూట్తో జరుగుతున్నటువంటి ప్రమాదాలు రోజు అంటే జరుగుతున్నటువంటిది. మరొకటి ఈ రోజు ఉదయం 8:50 మాల్వీ నగర్, అంటే ఇది మనకు సాకేత్ అండ్ మాల్వీ నగర్కి కలిసి ఉండేటటువంటి ఏరియా ప్రాంతము. ఇది ఒక హాస్పిటల్కి ఎదురుగా ఉండేటటువంటి లెమన్ రెస్టారెంట్ అన్నటువంటిది. దాదాపు ఇక్కడ హాస్పిటల్కి సంబంధించినటువంటిది ఎవరైతే చూయించుకోవడానికి వచ్చేటటువంటి రోగులు అనుకోవచ్చు, అక్కడ పేషెంట్స్ చాలా మంది కూడా వస్తుంటారు. వాళ్ళందరూ కూడా ఎదురుగా ఉండేటటువంటి రెస్టారెంట్లో వారికి కావాల్సినటువంటిది అంటే ఫుడ్ కానీ చాలా మంది కూడా వస్తూ తీసుకొని వెళ్తుంటారు. ఈ రోజు ఉదయం 8:50 జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో దాదాపు 10 మంది మరణించారు అన్నటువంటి వార్తలు వస్తుంది. చాలా మటుకు కూడా ఇక్కడ అంటే ఎవరైతే సిబ్బంది వంట చేసేటటువంటి సిబ్బంది అనుకోవచ్చు, అందులో వర్క్ చేసేటటువంటి వాళ్ళంతా కూడా కొంత బేస్మెంట్ లో ఉన్నారు. వారికి అంటే మరణించినటువంటి వారు ఎక్కువగా హోటల్ కి సంబంధించినటువంటి సిబ్బంది మరణించారు అన్నటువంటి వార్తలు మాత్రం వస్తుంది. ఎందుకంటే ఉదయం 8:50 ఏదైతే అగ్ని ప్రమాదం సంభవించడంతో ఒక్కసారిగా కూడా ఫైర్ కి కాల్ రావడము, ఇటు ఒక్కసారిగా అంటే మాల్వీ నగర్ ఆ ప్రాంతంలో ఉండేటటువంటి వెహికల్స్ అంతా అంటే ఫైర్ ఇంజిన్స్ అంతా కూడా అక్కడికి చేరుకోవడము, అక్కడ మంటలు ఆర్పేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. కానీ అక్కడ గంటకి కూడా ప్రస్తుతం అంతా కూడా మంటలు పెరిగిపోవడంతో ఒక్కసారిగా కూడా మేక్ 4 అన్నటువంటి పిలుపునివ్వడం జరిగింది. ఎప్పుడైనా కానీ అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఒక సైరన్ లాంటిది అన్నది మాత్రము దాన్ని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో పోలీస్ యంత్రాంగం ఇచ్చేటటువంటిది మేక్ 4 అన్నటువంటిది ఏదైతే ఉంటుందో, పిలుపు ఉంటుందో, దానితో మరొకసారి దానికి ఇంకా ఎక్కువ మొత్తంలో కూడా సెక్యూరిటీ అలర్ట్ కావడం అన్నటువంటిది ఒక సిగ్నల్. దానికి సంబంధించినటువంటిది దాదాపు 5 ఫైర్ ఇంజిన్స్ కూడా హుటాహుటిన అక్కడికి చేరుకోవడము, దాదాపు కింద గ్రౌండ్ లో ఉండేటటువంటి వాళ్ళని కూడా రెస్క్యూ సిబ్బంది అందరూ కూడా వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నం చేశారు. మరికొంతమంది కూడా మంటల్లో చిక్కుకున్నటువంటి వారిని కాపాడి ఎదురుగా ఉండేటటువంటి ఏదైతే మ్యాక్స్ హాస్పిటల్, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వాళ్ళని తరలించేటటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు కూడా మరణించిన వారి సంఖ్య 10గా నమోదైంది. దీనికి సంబంధించినటువంటి అధికారులు ఇంకా మరింత కూడా సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది. కానీ ఈ ప్రమాదానికి సంబంధించినటువంటిది షార్ట్ సర్క్యూట్ అన్నటువంటిది మాత్రము వార్తలు మాత్రం వినపడుతుంది. కానీ ఇప్పటి వరకు దీనికి గల కారణాలు ఏంటన్నది మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించాలి. కానీ నిన్న కూడా జరిగినటువంటి ఏసీ ఘటనలు అనుకోవచ్చు, దాదాపు ప్రతిరోజు కూడా అంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసేసి మనకు 46-48 డిగ్రీస్ ఢిల్లీ ఉండేటటువంటి హీటు. దీనిలో ఇలాంటి అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగేటటువంటి
మూమెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అది ఒక హాస్పిటల్ ఎదురుగా ఉండేటటువంటి రెస్టారెంట్, లెమన్ రెస్టారెంట్. ఇందులో కూడా అందరూ అంటే అక్కడికి వచ్చేటటువంటి పేషెంట్స్ అందరూ కూడా రావడం, అక్కడ కావాల్సినటువంటి ఫుడ్ అదంతా కూడా తీసుకునేటటువంటి ప్లేస్ కాబట్టి సంఖ్య ఇంకా కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది మాత్రం సమాచారం అందుతుంది. కానీ ప్రస్తుతం మాత్రం ఆ పరిసర ప్రాంతాలంతా కూడా అక్కడ అంటే పబ్లిక్ ఎవరిని వెళ్లకుండా మొత్తం కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య కూడా రెస్క్యూ చేస్తున్నటువంటిది. కింద గ్రౌండ్ లో ఉండేటటువంటి వాళ్ళని కూడా హుటాహుటిన పోలీసులు ఇటు రెస్క్యూ సిబ్బంది అంతా కూడా అక్కడికి చేరుకోవడంతో కొంతమందిని అక్కడ కాపాడే ప్రయత్నం చేశారు. అంటే ఏదైతే బేస్ లో ఉండేటటువంటి వాళ్ళు దాదాపు 5 మందిని కూడా కాపాడి అక్కడి నుంచి వారికి కొంత తీవ్రంగా గాయాలైతే వారిని హాస్పిటల్లో చేర్చామన్నటువంటి అక్కడ స్థానికులు చెప్తున్నటువంటిది. కానీ ప్రస్తుతం మాత్రం మరింత సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారంగా దాదాపు అందులో పనిచేసేటటువంటి వాళ్ళు 16 నుంచి 18 మంది ఉండవచ్చు అన్నటువంటిది సమాచారం. రైట్, థ్యాంక్ యూ కళ.